నమస్తే అండి. నేను ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్. భారత్ కార్స్ మదనపల్లి అండి. సో, ఇంతకు ముందే మనము ఒక ర్యాపిడ్ అనేది షూట్ చేసినాము. అంటే 2019 మోడల్ ర్యాపిడ్ అనేది షూట్ చేసినాం. సో, ఇంకో బండి కూడా తేవడం అయితే జరిగింది. సేమ్ అదే కలర్ ఉంటుందండి. ఆ బండి కూడా సేమ్ అంటే బ్రాంజ్ మెటల్ కలర్ అన్నమాట. బండి చూసుకుంటే స్విఫ్ట్ డిజైర్ అండి. డిజైర్ 2017 మోడల్. 2017 వచ్చే కొద్దికి ఏమైతుందంటే 2017లో టైప్ 2 ఉంది. టైప్ 3 ఉంది. 2 బండ్లు ఉన్నాయి. ఎందుకంటే టైప్ 1 అంటేనే పెద్ద డిక్కీ వస్తుంది. టైప్ 2 అంటే షార్ట్ డిక్కీ వస్తుందన్నమాట. షార్ట్ డిక్కీ మనకు 2017 వరకు 17లో టైప్ 2 ఉంది. టైప్ 3 2 ఉన్నాయి. టైప్ 3 అనేది 2017లో మనకి ఎండింగ్ నుంచి వచ్చిందన్నమాట. బండి 2017 మోడల్. మ్యానుఫ్యాక్చరింగ్ 17 రిజిస్ట్రేషన్ 17. ఇంకా టైర్స్ విషయానికి వస్తే టైర్స్ కూడా ఫుల్ టైర్లు ఉన్నాయి. 4 అపోలో స్టీల్ టైర్లు వేసినారు. ఇంకా ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ మార్చ్ వరకు ఉందండి. దాదాపు ఒక నెల కూడా ఉండదు. ఇన్సూరెన్స్ అయితే అయిపోయినట్లే అనుకోండి. బట్ 1 మంత్ అయితే ఇన్సూరెన్స్ ఉంది. ఇంకా బండి పరంగా మాట్లాడుకుంటే బండి క్వాలిటీ పరంగా మాట్లాడుకుంటే క్వాలిటీ అంటే ఫుల్ క్వాలిటీ అని చెప్పలేను గానీ, ఎందుకంటే ఓపెన్‌గా చెప్పాలా ఫుల్ క్వాలిటీ అనేది పక్కన పెట్టినా కూడా ఒక 70% క్వాలిటీ అనేది ఉంటుందండి. చిన్న చిన్న పనులున్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు నేను తోలుకొని వచ్చేటప్పుడు చూసినా, బట్ కొద్దిగా బుషెలనేది కొంచెం సౌండ్‌లొస్తన్నాయి. అదొకటి గానీ, కొద్దిగా అవుట్‌లుక్ పరంగా గానీ, కొద్దిగా మనం చిల్లర పననేది చేపించుకోవాలా. ఖచ్చితంగా చేపించుకోవాలా. బండి పాసింగ్ చూసుకుంటే ఏపీ-03 అండి. ఏపీ-03 లోకల్ బండి కాబట్టి మదనపల్లి బండే. ఎవరైనా కావాలంటే కూడా డైరెక్ట్ మనకు థంబ్ అనేది రిలీజ్ చేసుకోవచ్చు. కస్టమర్ బండే, డీలర్ బండి అయితే కాదు. బండి నంబర్ కూడా చూసుకోండి 1211 వీడిఐ అండి. పెట్రోల్ వేరియంట్ కాదు. డీజిల్ వేరియంట్ అది. వీడిఐ, జెడ్ఐ ప్లస్ ఇటు 3 వస్తాయి. మనకు పెట్రోల్ ఎళ్ళే కొద్దికి వీఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్ అనేది 3 వస్తాయి. ఇదైతే వీడిఐ అండి. వీడిఐ అన్నమాట. డీజిల్ వేరియంట్ బండి. బండి కలర్ కూడా మంచి కలరే. ఇంకా గ్లాస్ విషయానికొస్తే గ్లాసులు కూడా ఏం మారలేదు. సో, యాక్సిడెంట్ విషయానికొస్తే యాక్సిడెంట్ అనేది 100% యాక్సిడెంట్ అనేది పక్కాగా ఉండదు. టచ్‌అప్‌లు అనేవి చూసుకుంటే మనం టచ్‌అప్‌లు కామన్‌గా చిన్న చిన్న టచ్‌అప్‌లు అనేది ఖచ్చితంగా జరిగింటాయి. టైర్స్ అయితే ఫుల్ ఉన్నాయి. టైర్స్ కూడా కొత్తగా ఏపించినారు. రీడింగ్ పరంగా మాట్లాడుకుంటే రీడింగ్ కూడా ఒకసారి మనం ఇంటర్నల్‌గా ఎల్ఎస్ రీడింగ్ కూడా చూద్దాము. 1,12,000 ఏమో లక్ష ఎంతో తిరిగిండలా. రీడింగ్ కూడా చూసుకుందాం. మీకు బ్యానెట్ లోపల కూడా చూపిస్తాను క్లీన్‌గా. బాడీ లైన్ అయితే బండయితే ఆసమ్‌గా ఉంది. బాడీ లైన్ వరకు ఏం మాట్లాడే అవసరం లేదు. బట్ ఏమంటే చిన్న చిన్న మైనర్ పనులనేది ఎందుకంటే వచ్చిన తర్వాత కూడా మనం ఇప్పుడు ఏమన్నామో అదే ఉండాలా ఖచ్చితంగా నేను చెప్పేది. మీరు వచ్చిన తర్వాత కూడా దాంట్లో వీడియోలో చెప్పలేదని చెప్పకుండా ఎందుకంటే చిన్న చిన్న మైనర్ పనులున్నాయని ఖచ్చితంగా మనం చెప్పాలా. ఒకసారి డిక్కీ అంటే బ్యాక్ సైడ్ కూడా చూద్దాం రండి. డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఒకసారి మనం డిక్కీ ఓపెన్ ఇంకొకసారి మనం లోపల చూసుకుంటే లోపల ఒకసారి చూద్దారండి. లోపల యాక్సిడెంట్ కూడా ఏముండదు. మొత్తం లోపల డిక్కీ లోపల కూడా చూసుకోవచ్చు. అంటే టైర్స్ స్టెప్నీ విషయానికొస్తే స్టెప్నీ ఏం లేదండి. జస్ట్ ఊరికే ఉందంటే ఉంది. స్టెప్నీ అయితే ఏం లేదు. లోపల ఒకసారి లోపల కూడా క్లారిటీగా చూసుకోండి. ఏమంటే వాటర్ వాష్ అండి. వాటర్ వాష్ ఒకసారి మనోళ్ళు డీలర్లు ఎత్తుకొని వాటర్ వాష్ చేపించేకి కస్టమర్ తెచ్చి పెట్టేకి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఇదే బండి డీలర్ దగ్గరుండి డీలర్ చేపించుకుంటే చానా అంటే ఇంత లోపల చెప్తానా వాటర్ వాష్ కానీ వాటర్ వాష్ చేస్తేనే బండి అందం వచ్చేది. మనం వీడియో షూట్ చేసినా గానీ ఎందుకంటే వీడియో షూట్‌లో కూడా చాలా క్లారిటీ ఉంటుంది బండయితే గన. ఒకసారి మనం రీడింగ్ కూడా చూద్దామండి. బండి రీడింగ్ అయితే బ్యానెట్ కూడా ఓపెన్ చేద్దాము. వాళ్ళకి చెప్తాను అండ్ కస్టమర్ తీసుకున్నాడు లోకల్ కస్టమర్ ఉంటే వాళ్ళకి కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఎందుకంటే గాలి వాటర్ వాష్‌లో బండి ఒక్కసారి సంవత్సరానికి ఒకసారైనా ఫుల్ వాష్ చేపించుకోండి అని చెప్పి. సో, రీడింగ్ విషయానికొస్తే 1,19,000 అండి. 1,19,000 అయితే తిరిగింది బండి రీడింగ్ అయితే. ఇది వీడిఐ ఆప్షనల్ అండి. ఎందుకంటే ఆప్షనల్ మనకు వీడిఐకి బేసిక్ అయితే వీడిఐకి మనకి ఎయిర్ బ్యాగ్స్ ఉండవండి. వీడిఐ ఆప్షనల్‌కే ఎయిర్ బ్యాగ్స్ ఇస్తారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు 2 ఎయిర్ బ్యాగ్‌లనేది ఉన్నాయండి బండికి. 1,19,000 అయితే కంప్లీట్‌లీ ట్రాక్ ఉందండి. షోరూమ్ ట్రాక్ ఉందంట. పక్కాగా వాళ్ళే చెప్పినారు. షోరూమ్ ట్రాక్ ఉందని చెప్పి. ఒకసారి వచ్చిన తర్వాత వాళ్ళకే అడిగి తీసుకున్నాం. వాళ్ళ దగ్గర కూడా షోరూమ్ ట్రాక్ అనేది పక్కాగా వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి తీసుకున్నాము. టోటల్లీ సర్వీస్ అంతా షోరూమ్‌లో చేపించినారంట. ఇంగా లోపల ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇంటీరియర్ చూసుకుంటే రూఫింగ్ అంతా బానే ఉందండి. రూఫింగ్ ఏం కాలేదు. రూఫింగ్ ఎందుకంటే చాలా మంది బ్లాక్ అయిపోయింటాయి రూఫింగ్‌లో అయితే గన. సీట్ కవర్స్ అయితే ఇవి కుట్టించుంటారు. ఎందుకంటే షోరూమ్ నుంచి ఇవి వచ్చిండవు. వేరే సీట్ కవర్స్ అనేది కుట్టించినారండి దీనికైతే గన. దీనికి మీకు రేర్ ఏసీ వెంట్స్ కూడా వస్తుందండి. ఏసీ వెంట్ చూసుకోవచ్చు ఇక్కడ రేర్ కూడా వస్తుంది. ఇంగా మనకి ఇక్కడ చూసుకుంటే చార్జర్ సాకెట్ కూడా వస్తుందండి ఇక్కడ. ఒకసారి బ్యానెట్ కూడా ఓపెన్ చేద్దామండి మనము. సో, బ్యానెట్ లోపల చూసుకుంటే మనకు ఒకసారి క్లీన్‌గా చెక్ చేసుకోండి. యాక్సిడెంట్ అనేది ఉండదండి. పక్కాగా ఉండదు. మనం ఎందుకంటే మనం కూడా చూస్తాం కాబట్టి ఏదైనా యాక్సిడెంట్ ఉందా? ఏదైనా పార్ట్ మారినాయా అని చెప్పి క్లీన్‌గా చెక్ చేసుకుంటాం. బట్ యాక్సిడెంట్ పార్ట్ మారడం అంటూ ఏం లేదు గానీ చిన్న చిన్న అంటే సౌండ్స్ అండి. శబ్దాలున్నాయి. చిన్న చిన్న శబ్దాలున్నాయి. ఒక్కటే చూసుకోవాలి మనము. బ్యానెట్ చూసుకుంటే బ్యానెట్ కూడా మారలేదండి. బ్యానెట్ కూడా ఒరిజినల్ బ్యానెటే దీనిది.
లోపల ఇంజిన్ సెక్షన్ అయితే బాగుంది. బట్ ఏమంటే వాటర్ వాష్ చేసింటే మట్టుకు బాగుండు. ఓకే. మీరు ఎవరైనా కావాలంటే టైప్ 3 అడుగుతా అంటారు చాలా మంది. డిజైర్ ఇదే కాదు, ఇంకో బండి కూడా ఉంది. 2019 మోడల్ డిజైర్ ఉంది. అది డైరెక్ట్ కస్టమర్ దగ్గర ఉంది. అది కూడా అంటే అది కూడా మదనపల్లి బండే. బట్ సెకండ్ ఓనర్ బండి. మదనపల్లి మనం ఇచ్చేది కూడా దాదాపు ఒక సంవత్సరం అయింది. ఆయన కూడా వేరే పూజారి బండి అది. అది కూడా సిల్వర్ కలర్ 2019 వీడియో దాని వీడియో కూడా వేద్దాం అనుకున్నాం. బట్ వాళ్ళు కొద్దిగా టైం కుదరక రాలేదు. అది కావాలంటే కూడా మదనపల్లికి వస్తే ఆప్షన్, ఎందుకంటే ఇది ఒకటి ఉంటుంది, 2019 ఒకటి ఉంటుంది. 2 బండ్లు ఉంటాయి. ఆ బండి కూడా రేట్ చెప్తానా. 2019 వీడియో ఎందుకంటే కస్టమర్ బండి కాబట్టి వాళ్ళు చెప్పినారు కాబట్టి నేను చెప్తున్నా. 7,40,000 2019 అయితే ఇస్తారంట. ఈ బండి చూసుకుంటే, ఈ బండి రేట్ చూసుకుంటే 6.5 లక్షలు అయితే చెప్తున్నారండి. వచ్చిన తర్వాత నెగోషియేషన్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఫిక్స్డ్ ప్రైస్ అనేది ఏమి ఉండవు. వచ్చిన తర్వాత బండి చూసి ఏదైనా మనకు నచ్చినట్లయితే మళ్ళీ మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇన్సూరెన్స్ కూడా లేదు. దాని గురించి కూడా అడిగి మనం ఏదైనా నెగోషియేషన్ చేసుకుందాం. అప్పుడు కానీ మనం రేట్ కుదరదు. ఎందుకంటే ఎంతసేపు మనం ఫోన్లో మాట్లాడుకుంటే రేట్స్ అనేవి మనము ఫైనలైజ్ అనేది చేయలేం పక్కాగా. మీరు ఎవరైనా ఇంచుమించు నేను చెప్తాను, బట్ ఇంచుమించు ఉంటాయి. మీరు వచ్చిన తర్వాత పక్కాగా మనం డిసైడ్ చేసుకొని మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నాగవరమన్ మాలిక్తో నేను మీ ఇమ్రాన్ ఖాన్. Sorry, it's DJ.